జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం జూలై నెల యొక్క మాస ఫలితాలు. ఈ జూలై నెలలో గోచారంలో ఉన్న గ్రహ గమనాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశిలో మంగళ సంచారం ఈ మాసం మొత్తం కూడా మంగళ సంచారం వృషభ రాశిలో ఉంటుంది. రవి సంచారం మిథున రాశిలో 16వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో రవి సంచారం ఉంటుంది. 17వ తారీఖు నుంచి ఆయన కర్కాటక రాశిలోకి ఆయన సంచారం సాగిస్తారు. అప్పుడే మనకి ఇంకా దక్షిణాయన పుణ్యకాలం కూడా ప్రారంభం అవుతుంది. అప్పటి నుంచి బుధుడు వక్రగతిలో ఉన్నాడు కాబట్టి ఈ నెలలో ఆయన సంచారము కర్కాటక రాశి మిథున రాశిలో ఆయన సంచారం ఉంటుంది. శుక్రుడు ఈ వారం మొదట్లో 5వ తారీఖు వరకు 4వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ 5వ తారీఖు నుంచి ఆయన సంచారాన్ని సింహరాశిలో ఉంటుంది. ఆయన సంచారం సింహరాశి, శుక్రాచార్యుల వారి సంచారం సింహరాశిలో ఉంటుంది. గురు భగవానుడు సంచారము కర్కాటక రాశిలో ఉంది. సింహరాశిలో కేతుదేవుని సంచారము, కుంభరాశిలో రాహుదేవుని సంచారము, ఆఖరిదైన మీనరాశిలో శనేశ్వరుని సంచారము. శనేశ్వరుడి సంచారము ఈ మాసం చివర్లో ఆయన వక్రగతిలోకి వెళ్తున్నారు. ఇదే ఈ వారం యొక్క గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఇది ఈ మాసము గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ మాసంలో ఉన్న ఈ గోచార గ్రహస్థితుల్ని అనుసరించి ఎలాంటి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఉండబోతున్నాయి. అలాగే ఈ మాసము గోచారంలో గ్రహ గమనాలు ఎలాగున్నాయి అంటే మంచి స్థానాల్లో ఉన్నాయా, ఏదైనా జాగ్రత్తలను సూచిస్తున్నాయా, ఏదైనా శుభత్వాన్ని సూచిస్తున్నాయా? ప్రత్యేకాంశం ఏంటంటే గోచారంలో ఈ మాసం చివరిలో శనేశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడం దీని మీద మళ్ళీ మనం సపరేట్ గా ఒక వీడియోలో నేను చెప్తాను ఎలా ఉంటుంది అనేది. ఇది కొంతమందికి చాలా బాగా ఉంటుంది. ఏళ్ళలో ఉన్న వాళ్ళకి బాగా ఉంటుంది ఇప్పుడు వక్రగతి. అష్టమ శ్రేణిలో ఉన్న వాళ్ళకి బాగా ఉంటుంది, అర్ధాష్టమ శ్రేణిలో ఉన్న వాళ్ళకి బాగా ఉంటుంది. ఒక రిలీవింగ్ ఫ్యాక్టర్ అనుకోండి ఈ ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనిలో ఉన్న వాళ్ళకి అది ఈ మాసం చివరి నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే కంటక శనిలో ఉన్న వాళ్ళకి కూడా ఈ పాయింట్ వర్తిస్తుంది. ఇది మోస్ట్ స్పెషల్ అంశము గోచారంలో. ఇంకొకటి ఏంటంటే మనందరికీ తెలిసిన దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలో ఆయన సంచారము, రవి కూడా ఈ మాసం మధ్యలో కర్కాటక రాశిలోకి రావడం అన్ని మాసాల్లోకెల్లా అన్ని రాశుల్లో ఆయన సంచారం కంటే కూడా దేవగురువైన బృహస్పతి సంచారము కర్కాటక రాశిలో, ధనుసు రాశిలో మీన రాశిలో ఈయన సంచారం చాలా స్పెషల్ గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఈయన సమక్షంలో సూర్యనారాయణ మూర్తి కర్కాటక రాశిలో ప్రవేశం అంటే దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. ఇది చాలా మంచిది. దీని గురించి కూడా మనం ఒక వీడియోలో నేను చెప్తాను. దక్షిణాయన పుణ్యకాలం ఈ సంవత్సరం ఎంత సిగ్నిఫికెంట్ గా ఉంది, దీన్ని మనందరం ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఒక వీడియోలో మాట్లాడుతున్నాం. మొత్తానికి అయితే ఇవి ఈ మాసంలో ఉన్న గోచారంలో ఉన్న ప్రత్యేక అంశాలు. ఇప్పుడు నేను చెప్పినట్టు శుభత్వాన్ని సూచిస్తుంది కదా. శనేశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడం కొన్ని రాశుల వాళ్ళకి నేను చెప్పాను కదా. ఏలినాటి శనిలో ఉన్న వాళ్ళకి, అష్టమ శనిలో ఉన్న వాళ్ళకి, అర్ధాష్టమ శనిలో ఉన్న వాళ్ళకి, కంటక శనిలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ ఊరట ఇస్తుంది. అట్ ద సేమ్ టైం వృషభ తులా రాశుల వాళ్ళకి కొంత ప్రతికూలం పూర్తిగా అని చెప్పను, అలాగని అనుకూలంగా కూడా ఉండదు, అలా ఉంటుంది. ఇవి ఈ మాసంలో ఉన్న గోచర గ్రహస్థితులు. అలాగే ఇప్పుడు గోచర గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం పరిశీలిద్దాం. మేషరాశి, మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ మాసము మేషరాశిలో పుట్టిన వాళ్ళకి, మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. దానికి ప్రథమ కారణం ఏంటంటే మీకు చతుర్థ స్థానంలో గురు భగవానుడు యొక్క సంచారము, అలాగే శనేశ్వరుడు కూడా ఈ మాసంలో వక్రగతిలోకి వెళ్ళడము, రవి సంచారం కూడా ఈ మాసం మధ్యలో చతుర్థ స్థానంలో, శుక్రాచార్యుల వారి ఈ మాసం మొదట్లో పంచమ స్థానంలోకి వెళ్ళడం, ఇవన్నీ కూడా మంచి క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. మీరు ఒకవేళ గర్భవతులు అయితే కనుక, సంతానము ఈ సమయంలో డెలివరీ ఉంటే కనుక సాక్షాత్తు మీకు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు పుట్టినట్లే మీరు భావించాలి. అంటే అమ్మాయే పుట్టడానికి అంటే మళ్ళీ జన్మజాతకాన్ని బట్టి అది మారుతుంది అనుకోండి, అది వేరే సంగతి. బట్ మోస్ట్లీ గోచారం రీత్యా
ఆడపిల్ల పుట్టడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. లక్ష్మీదేవిని సాక్షాత్ మీ ఇంట్లో అడుగు పెట్టినట్లు అదృష్ట దేవత భావించాలి. కారణం ఏంటంటే కేంద్ర స్థానంలో శుభగ్రహం ఉంది, కోణ స్థానంలో శుభగ్రహం ఉంది. కేంద్రం 4వ స్థానంలో గురు భగవానుడు ఉన్నాడు, కోణ స్థానం అయిన 5వ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. ఇది చాలా మంచి విషయము ద్వాదశ మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి. సో అందరికీ కూడా ఇలాగ సంతానం రీత్యా ఉండాలని ఉండదు. మనం మామూలుగా చూసుకుంటే కనుక మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ మాసం చాలా చక్కటి శుభ ఫలితాలు. ఇంట్లో బయట ఏకకాలంలో బాగుండే శుభ సమయము. ఆలోచనలు కూడా చాలా బ్యూటిఫుల్ థాట్స్ వస్తాయి మీకు. చాలా బ్యూటిఫుల్ థాట్స్ వచ్చి ఆ ఆలోచనలు మీరు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. ఏం చేస్తే మీ స్థితిగతుల్లో మార్పు వస్తుంది, లేదా ఏం చేస్తే మీరు అభివృద్ధిని మీరు చూడగలుగుతారు, ఏం చేస్తే మీ స్కిల్ సెట్ డెవలప్ అవుతుంది. ఇలాంటి వాటి మీదే మీరు టైం అంతా వెచ్చిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఎంత ప్రొడక్టివ్ గా వాడుకుంటారంటే టైంని అంత ప్రొడక్టివ్ గా వాడుకుంటారు. ఒక్క నిమిషం కూడా మీ టైంని మీరు వేస్ట్ చేయడానికి ఇష్టపడరు. అంత చాలా బాగా టైంని బాగా యూటిలైజ్ చేసుకుంటారు. టైంని యూటిలైజ్ చేసుకోవడం వల్ల ఎప్పుడు కూడా సత్ఫలితాలే మనకి వర్తిస్తాయి. అదే ఇప్పుడు మీకు అప్లికేబిలిటీ ఉంది. సంతానం విషయంలో చాలా అనుకూలతలు చూస్తారు. మీకు కనుక స్త్రీ సంతానం ఉంటే కనుక వాళ్ళ వల్ల మీకు శుభవార్తలు వింటారు. అంటే వాళ్ళ నుంచి వాళ్ళకి సంబంధించిన శుభవార్తలన్నా వింటారు. లేకపోయినా సరే మీకు స్త్రీ సంతానం ఉంటే కనుక ఒక శుభవార్త అయితే ఖచ్చితంగా వింటారు. అయితే మీకు స్త్రీ సంతానం లేదు, మగ సంతానం ఉంది, ఆడపిల్లలు లేరు, మగపిల్లలే ఉన్నారు అని అనుకుంటే అన్న కోవలో మీరు ఉంటే కనుక అప్పుడు ఈ ఒక పాయింట్ మీకు వర్తించదు. బట్ మిగిలిన అన్ని శుభాలు మీకు వర్తిస్తాయి. ఈ వారం మీ ఇంట్లో గెట్ టుగెదర్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ మీకు అనిపిస్తుంది ఈ మాసంలో మీకు గెట్ టుగెదర్స్ ఎక్కువగా ఉంటాయి. మీకు అనిపిస్తుంది ఈ మాసంలో చాలా లిమిటెడ్ గానే డబ్బు ఖర్చు అవుతూ ఉంది, ఎక్కువ అవ్వట్లేదు. కానీ ఎంతమంది వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు కానీ డబ్బులు ఖర్చు మటుకు ఎక్కువ అవ్వట్లేదు. అలా మీకు అనిపిస్తుంది ఈ మాసంలో ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా. కంఫర్ట్స్ ఎక్కువ ఉంటాయి, గృహంలో కంఫర్ట్స్ పెరుగుతాయి, మాతృ సౌఖ్యం చాలా బాగా ఉంటుంది. మీకు తల్లిగారు ఉండి మీ తల్లిగారికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి సెట్ అవుతాయి. మీకు మీ అత్తగారితోటి అనుకూలమైన సంబంధాలు లేకపోతే ఈ మాసము మీ యొక్క బాండింగ్ బాగా ఉంటుంది, అనుకూల సంబంధాలు చక్కగా మెరుగుపడతాయి. వీటన్నిటికీ కూడా ఈ మాసం ఒక కర్టెన్ రైజర్. చాలా మంచి యోగాలకి శుభత్వానికి ఈ మాసము చాలా వేదిక కాబోతుంది మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. పరిహారము ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారము, మనము గోచరంలో ఉన్న గ్రహస్థితుల గురించి మొత్తం చూసాము, ఎలా ఉంటాయి ఫలితాలు కూడా మనం చూసాము. ఇందులో శనేశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడము ఒక చాలా మంచి విషయము. అంటే వక్రగతిలోకి ఆయన వెళ్ళేది కుంభరాశిలోకి అవ్వడం వల్ల, అంటే కుంభరాశి వైపే కాబట్టి ఇది ఒక మంచి విశేషాంశము. అందువల్ల దీనిలో అన్ని బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి, శనేశ్వరుడి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి, అందున ప్రత్యేకించి ఏలినాటి శని ఉన్న వాళ్ళు, అష్టమ శని ఉన్న వాళ్ళు, అర్ధాష్టమ శని ఉన్న వాళ్ళు, కంటక శని ఉన్న వాళ్ళకి ఇప్పుడు అది ఎవరెవరో నేను చెప్తాను. ఏలినాటి శనిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు కుంభరాశి, మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ఉంది, కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని ఉంది, అలాగే మేషరాశి వాళ్ళకు కూడా ఏలినాటి శనిలోనే ఉన్నారు. అర్ధాష్టమ శనిలో ఉన్న వాళ్ళు ఎవరు? ధనుసు రాశి వాళ్ళు. అష్టమ శనిలో ఉన్న వాళ్ళు సింహరాశిలో ఉన్నవాళ్ళు. కంటక శని ఎవరికి ఉంది? మిథున రాశిలో ఉన్న వాళ్ళకి. సో ఈ రాశుల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, లేదా ఇప్పుడు నేను చెప్పిన రాశులు లగ్నాల్లో ఉన్న వాళ్ళకి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, కంటక శని ఇవన్నీ ఉన్నాయి. ఇది దీంట్లోంచి ఇప్పుడు బయటపడటానికి మంచి సమయము. అంటే తర్వాత ఇప్పుడు ఏలినాటి శని కుంభరాశి వాళ్ళకి అయిపోతుంది అనుకోండి నెక్స్ట్ ఇయర్, కానీ మీనరాశి వాళ్ళకి ఉంటుంది, మేషరాశి వాళ్ళకి ఉంటుంది, తర్వాత నెక్స్ట్ ఇయర్ వృషభ రాశి వాళ్ళకి కూడా స్టార్ట్ అవుతుంది. ఇది ఏంటంటే దీంట్లోంచి ఇంకా మీనరాశి వాళ్ళు, అంటే అర్ధాష్టమ శని, అష్టమ శని ధనుసు రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి కూడా అయిపోతుంది, కంటక శని మిథున రాశి వాళ్ళకి అయిపోతుంది. సో మేజర్ గా మీనరాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి
ఇప్పుడు ఇది ఒక మంచి ఆపర్చునిటీ అందరికీ కూడా. ఇప్పుడు శనీశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఇబ్బందులు లేకుండా కర్మకారకుడు కాబట్టి మనకి సమన్వయం చేసే గ్రహం కూడా, అన్ని గ్రహాలు సమన్వయం చేసిన సాటర్న్ కొంచెం ప్రతిదీ కూడా లెక్కలు కరెక్ట్ గా తెలుస్తారు కాబట్టి మనం చేసుకోవాల్సిన శనీశ్వరుడికి సంబంధించిన పరిహారమే చేసుకోవాలి. దీనికి బెస్ట్ థింగ్ ఏంటంటే, మీకు మీ ఇంటి దగ్గర ఏదన్నా భద్రకాళి అమ్మవారి ఆలయం ఉంటే ఆలయాన్ని దర్శించి రావడము, అలాగే విష్ణుమూర్తి ఆరాధన లేదా పరమశివుడికి ప్రతిరోజు సాయంత్రం పూట ఈ మాసం మొత్తం కూడా చేసుకోవడము, లేదా మీరైనా సరే అభిషేకం చేసి రావడము, ఈ మూడిట్లో ఏదైనా చేయవచ్చు. అసలు ఇవేం చేయలేమని అనుకున్న వాళ్ళు ప్రతిరోజు మీకు ఏ గుడి కుదిరితే ఆ గుడికి చెప్పులు లేకుండా కాళ్ళకి వీలుంటే, మీకు అవకాశం ఉంటే కనుక కాళ్ళకి చెప్పులు లేకుండా వెళ్ళి దర్శనం చేసుకున్నాను. అవకాశం లేని వాళ్ళు, అంటే కొంతమందికి షుగర్ ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు చెప్పులు లేకుండా నడవలేరు. సో అలా మీకు ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటే చెప్పులు వేసుకొని వెళ్ళవచ్చు. బట్ వీలుంటే ఈ మాసం మొత్తం కూడా ఏదో ఒక దేవాలయానికి ప్రతిరోజు కుదిరితే ఒకటే టైంలో దర్శనం చేసుకోండి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఒకవేళ ఒకటే టైంలో చేసుకోవడానికి కుదరలేదు, మీరు పొద్దున సాయంత్రము మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు. సాయంత్రం అయితే మళ్ళీ స్నానం చేసి శుచిగానే వెళ్ళాలి దేవాలయానికి. ఉదయాన్నే అయితే స్నానం చేసి ఉదయాన్నే అయితే ఇంకా బెస్ట్. సో మీకు ఏ టైంలో కుదురుతుంది ఆ టైంలో మీరు దేవాలయానికి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇప్పుడు నేను చెప్పిన వీటిలో ఏదైనా చేసుకోవచ్చు, లేదా రోజు లలిత సహస్రనామం చదివినా కూడా మంచి ఫలితాలు వస్తాయి. వీటిలో ఏదైనా చేసుకుంటే కనుక శనీశ్వరుడు మంచి ఫలితాల్ని ఇవ్వడానికి చాలా చక్కటి, అంటే ఇప్పుడు ఉన్న ఈ వక్రగతిలో ఉన్న శనీశ్వరుడు చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి అందరికీ కూడా అవకాశం చక్కగా ఉంటుంది. ఇవి ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితులను అనుసరించిన ఫలితాలు, అలాగే తదనుగుణంగా చేసుకోవాల్సిన పరిహారం. ఇలాగా మనందరం కూడా భగవత్కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా పరమశివుణ్ణి శిరస్సు వంచి ప్రణామం చేస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.